హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రికి పార్వతుల కళ్యాణం అయిన తర్వాత మా ఊరి సైడు ఇలా శనగపప్పుతోటి శనగబాల పాయసం అనేది చేస్తారండి. అది కూడా తేనె పాకంతో చేస్తారనమాట. ఏ పండగ వచ్చినా సరే అక్కడ ఎక్కువగా చేసే రెసిపీ ఏంటంటే ఈ శనగపప్పు పాయసం, ఇంకా భక్షాలు అనమాట. రేకు భక్షాలు చేస్తారు, బొబ్బర్లు. పాయసం మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి గుళ్ళో కూడా చాలా బాగా చేస్తారు. అదేవిధంగా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా, అది కూడా బెల్లంతో చేస్తున్నాము. ఎక్కడైనా సరే మా సైడ్ బెల్లంతో చేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దానికోసం ఇక్కడ నేను ఒక 4 గంటల ముందుగానే ఒక చిన్న గ్లాసు శనగపప్పు అనేది నానబెట్టుకున్నానండి. ఉదయం పూట నానబెట్టుకున్నాను. చేసే టైం కల్లా నానుతుంది కదా అనేసి ఉదయం నానబెట్టుకున్నాను అనమాట. చాలా బాగా నానింది. నేను తీసుకున్న గ్లాస్ అయితే ఈ చిన్న గ్లాస్ అండి. దీన్ని నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ శనగపప్పు అంతా కూడా వేసేసుకోండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి. కానీ నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వాటరే తీసుకున్నాను అనమాట. 2.5 గ్లాసులు తీసుకున్నాను. తర్వాత ఈ పప్పు ఉడకడం కోసం మనం నూనె కానీ నెయ్యి కానీ వేయనవసరం లేదండి. ఒకవేళ మీరు పప్పు నానబెట్టుకునే టైం లేకపోతే కనుక డైరెక్ట్గా ఎలా చేసుకోవాలి అంటే పప్పుని ఇలా శుభ్రంగా కడిగేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసామంటే పప్పు అనేది మెత్తగా చాలా బాగా ఉడికిపోతుందండి. చాలా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాము. ఈలోపు మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఒక 5-6 జీడిపప్పు పలుకుల్ని 2 ముక్కలుగా చేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను కిస్మిస్, బాదం పప్పు ఇవేమి వేయట్లేదండి. కేవలం జీడిపప్పు అలాగే కొబ్బరి వేస్తున్నాను అనమాట. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే నెయ్యిలో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నందుకు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఏ మాత్రం డిఫరెంట్ ఉండదండి. ఈ పచ్చి కొబ్బరి కూడా మంచిగా వేగేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ బాదము, కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇవి కూడా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుము తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరగాలండి. కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట. ఈలోపు మన పప్పు అనేది ఉడికిపోయింది. ఎలా ఉడికిందో చూసేద్దాము. చూడండి, పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మీకు ఇంత మెత్తగా ఉడకడం ఇష్టం లేదు, పలుకులుగా ఉండాలనుకుంటే శనగపప్పు అనేది పాకంలో వేసిన తర్వాత స్టిఫ్గా రెడీ అవుతుందండి. అందుకనేసి ఇంత మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే ఈ వాటర్ని ఏమి కూడా పడేయకండి. ఈ వాటర్ని మనం యూజ్ చేసుకుంటాము. వాటర్ అనేది పడేయకుండా పప్పు కూడా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. మరి పలుకులుగా ఉడికించుకుంటే బాగోదు. తర్వాత ఈలోపు మన పాకం కూడా రెడీ అయిపోయిందండి. బెల్లం అంతా కూడా కరిగింది. ఇలా పూర్తిగా కరిగిన బెల్లాన్ని స్టెయినర్ తోటి ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ తిరిగి ఇదే కడాయిలోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, నేను ఇక్కడ వాటర్తో సహా వేస్తున్నాను. మీరు వాటర్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. బట్ వాటర్తో వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి, ఉడికిపోతుందన్నమాట. ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. పప్పు అనేది బెల్లం పాకంలో వేసిన తర్వాత మరీ మెత్తపడదండి. అది కొంచెం స్టిఫ్గా అవుతుంది, అంటే గట్టిగా అవుతుంది పలుకుల్లాగా. అందుకనేసి నేను వాటర్తో సహా వేసి మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనం ఇక్కడ వాటర్ అనేది వేసాం కదా, వాటర్ అంతా కూడా ఎగిరిపోయి తేనె పాకం అంటారు కదండి, తీగ పాకం కాదు. బెల్లం ప్రిపేర్ చేసేటప్పుడు తేనె పాకం వస్తుంది కదా, అలా తేనె పాకం రావాలన్నమాట. అంతవరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడుతుందన్నమాట. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 3 యాలకుల్ని ఫ్రెష్గా పొడి చేసి వేస్తున్నాను.
తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ఉంది కదా, వాటిని కూడా వేసేసి ఒకసారి ఇదంతా కలిపేయండి. ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు ఉడికించుకోండి. నెయ్యి అనేది సపరేట్ అయ్యి తీగపాకం అనేది బాగా వస్తుందన్నమాట. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. మంచి తేనె పాకం అయితే మంచిగా వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, నెయ్యి వేయంగానే ఇలా పాయసం అనేది దగ్గర పడుతుంది. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఒక బౌల్లోకి తీసుకొని తింటే ఉంటుంది టేస్టు. ఆహా, అద్భుతంగా ఉంటుందండి. ప్రతిసారి కూడా ఇదే పాయసం కావాలంటారు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. స్వీట్ అనేది ఒక కప్పుకి ఒక కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.